శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సీదరి అప్పలరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు వినూత్నంగా అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పలాస నియోజకవర్గం మందస మండలంలోని కొత్తపల్లి, ముకుందాపురం, సొండిపూడి, మూలిపాడు, బైరా, సారంగపురంలలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్కు ఒక్క అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరిని కలుస్తూ పలాస ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మందస మండలంలో పర్యటిస్తున్నాం. కొత్తపల్లి పంచాయతీ ముకుందపురం గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. ఎస్సీ వీధిలో పర్యటన చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగనన్నకి ఒక అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో వస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మనందరి నాయకుడు శ్రీ వైఎస్ జగనన్నకి ఒక అవకాశం ఇవ్వమని, అలాగే మా పలాస నియోజకవర్గానికి సంబంధించి చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అవినీతిమైన పాలన, అరాచకమైనటువంటి పాలన, అణచివేతతో కూడినటువంటి పాలన, చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. కుటుంబ పాలన చేస్తున్నారు. అధికారాన్ని కుటుంబం గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన సాగించడం అన్నటువంటిది ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇదే విషయాన్ని మేము ప్రజలందరిలో కూడా తీసుకుని వెళ్తున్నాం. వాళ్ళందరినీ చైతన్యవంతం చేస్తా ఉన్నాం. ప్రజల్లో అయితే చాలా స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది. ఏ గ్రామం వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే జై జగన్, జై జై జగన్ అంటూ చేస్తున్నటువంటి నినాదాలు, అలాగే మీరు గెలవాలి నాయన, ఈసారి జగనన్న రావాలి నాయన అని చెప్తున్నటువంటి వాళ్ళ ప్రోత్సాహంతో కూడినటువంటి మాటలు మాకైతే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ప్రచారంలో అయితే మేము ముందున్నాం. సరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి జగనన్నకి కానుక ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా